హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో 3 లైనింగ్ బ్లౌజులు అనేది కటింగ్ ఒకేసారి అని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే కనుక చూపించేస్తాను. దానికోసం వచ్చేసి నాకు ఇచ్చినటువంటి బ్లౌజులు అనమాట, బ్లౌజుల యొక్క శారీస్ ఇవి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒక శారీ, అలాగే క్రీమ్ కలర్ ఎంబ్రాయిడింగ్ అంతా కూడా మొత్తం కట్ వర్క్ డిజైన్ మిర్రర్ వర్క్తో అయితే ఉందన్నమాట. అక్కడెక్కడ ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చేసారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ పింక్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట. ఈ బ్లౌజ్ మొత్తం ఈ విధంగా వర్క్ కూడా ఇచ్చేసారండి. వీటిని మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో నేను ఇక్కడ మీకు వివరించేస్తాను. అలాగే ఇంకొక శారీ వచ్చేసి ఈ విధంగానే ఉందన్నమాట. మొత్తం వచ్చేసి కుందన్ వర్క్ అనమాట, స్టోన్ వర్క్ లాగా ఉంది. మొత్తం ఇక్కడ కూడా సైడ్ అంతా కూడా మనకు కింది వైపున పళ్ళు వైపున అంతా కూడా మనకు కట్ వర్క్ అయితే ఇచ్చేసారు. అలాగే ఇందులో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. సన్నగా చిన్న చిన్న పూలగా అయితే కనుక ఈ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట బ్లౌజ్ పీస్. ఇప్పుడు వీటినన్నిటిని కూడా శారీలో నుంచి బ్లౌజ్ పీస్ అన్నీ కూడా సపరేట్ అయితే చేసేసుకుందాము. వీటికి సంబంధించిన లైనింగ్లు అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. మొత్తానికి నేను తీసుకున్నటువంటి నాకు ఇచ్చినటువంటి 3 చీరల యొక్క బ్లౌజులు అనేది ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకోబోతున్నాము. ఇప్పుడు అంతా కూడా బ్లౌజ్ పీస్లు అన్నీ కూడా కటింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎందుకు తీస్తున్నాను అంటే, క్రాస్లు ఉన్న దగ్గర మనం ఇలా పోగు తీసుకున్నామంటే లైన్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. క్లాత్ మనకు అటు ఇటు లేకుండా క్రాస్ లేకుండా స్ట్రైట్గా అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. దానికోసం ఈ విధంగా కొంచెంగా కట్ చేసుకొని ఒక పోగు మనం కనుక లాగామంటే ఈ విధంగా అంతా కూడా వీడియోలో కనిపించిన విధంగా కుచ్చులాగా వచ్చేస్తుంది. ఈ కుచ్చు వెమ్మటి మనం కటింగ్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంది, జారిపోతుంది అనమాట. దానికోసం ఇలా నేను నెమ్మదిగా కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఒక చీరలో బ్లౌజ్ అయితే కనుక మనం కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. వేరొక చీరలో బ్లౌజ్ కూడా చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి బ్లాక్ మెరూన్ కాంబినేషన్లో చీర అయితే కనుక సూపర్ అయితే ఉందన్నమాట. ఇందులో బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేస్తారు. చూసారా, ఈ శారీలో బ్లౌజ్ చాలా అంటే చాలా క్రాస్ అయితే ఉంది. ఇప్పుడు ఈ క్రాస్ పోగొట్టి మనమైతే బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది పళ్ళు పార్టు. అలాగే కింది వైపున పెద్ద బార్డరు, పై వైపున చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు. శారీ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇప్పుడు క్రాస్ వెంబడి నేనైతే ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. క్రాస్ లేకుండా స్ట్రైట్గా కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. చూసారా, ఇప్పుడు మొత్తానికైతే శారీలలో నుంచి బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా సపరేట్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ అయితే కనుక స్టార్ట్ అయితే చేద్దాం అనమాట. ఈ బ్లౌజ్ కోసం మొత్తం 3 లైనింగ్లు కూడా మీటర్ అయితే ఇచ్చేసారు. వీటన్నిటిని కూడా నేను ముందుగా షింక్ చేసి పెట్టేశాను. చూసారా, ఇక్కడ ఫస్ట్గా అయితే ముందుగా అయితే మనము హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి దీనికి ఫోల్డింగ్ ఎలా వేస్తున్నానో ఇక్కడ చూసేసేయండి. ఇలా 4 మడతలు అయితే వేసుకోవాలి. మనకు ఓపెన్లో ఉన్నది అవతల వైపు ఉండాలి, క్లోజ్లో ఉన్నవి మన వైపు ఉండేలాగా చూసుకొని మొత్తం 3 పీసులు కూడా 4 మడతలతో వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఫోల్డ్ అయితే చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ కటింగ్లో ఎక్కడే కానీ నేను టేప్ అనేది యూజ్ చేయకుండా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది. అది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేయడం రాని వారికి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం 3 ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఈ హ్యాండ్ వచ్చేసి మనకు రైట్ హ్యాండ్ ఉంటుంది కదా, ఈ రైట్ హ్యాండ్ వచ్చేసి ఇలా అంతా కూడా సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకుంటూ ఉన్నానో చంక జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే మనకు హ్యాండ్ యొక్క పొడవు దగ్గర ఒక లైన్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు 2 సమానంగా తీసుకున్నాం కదా, మనకు కుట్లలోకి కావాలి కాబట్టి ఇక్కడ భుజాల దగ్గర అలాగే చంక దగ్గర పావించి వీడియోలో చూపించిన విధంగా పైకి ఒక 1/2 ఇంచ్ వరకు మనం మార్కింగ్ అయితే వేసుకొని ఈ 2 లైన్లు కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకుని హ్యాండ్ షేప్ ఏదైతే ఉంటుందో షేప్ ప్రకారం అయితే కనుక ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ లైన్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి మనం కరువు స్కేల్తో వంపు తీసుకోవాలి. చూసారా, హ్యాండ్ యొక్క వంపు ఇక్కడ వరకు తీసుకొని అదే కరువు స్కేల్తో రివర్స్ చేసుకొని చంక జాయింట్ దగ్గర తగిలేలాగా షేప్ వచ్చేలాగా చూసుకొని ఇలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా మనకు హ్యాండ్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా. సేమ్ వచ్చేసి ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట.
చూసారా హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత చంక దగ్గర ఒక ఖర్చు, అలాగే భుజాల జాయింట్ దగ్గర ఒక ఖర్చు అయితే పెట్టుకొని హ్యాండ్స్ పీస్ వచ్చేసి మనం పక్కనైతే పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకున్న 3 పీసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఓపెన్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న పీసులు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నటువంటి పీసులు అనమాట. అవి వచ్చేసి మనకు అవతల వైపు ఉండేలాగా, క్లోజ్లో ఉన్నది మనకు మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా నేను ఎలా అయితే ఫోల్డ్ అయితే వేసేసానో ఇలా ఒక్కొక్కటిగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ వేసుకునేటప్పుడు కూడా హెచ్చు తగ్గులు లేకుండా, క్రాసులు లేకుండా చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా నేను 3 లైనింగ్ పీసులు అన్నీ కూడా సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కింది వైపున ఎడ్జెస్ ఏవైనా ఉంటే కూడా ఇవన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం స్కేల్తో కింది వైపున పావించు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా చూడండి క్లియర్గా అయితే కనుక మీకు ఇక్కడ కొలతలన్నీ కూడా చూపించేస్తాను. మనం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడే కానీ టేప్ అనేది యూజ్ చేయలేదు. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ ఆధారంగానే ఉంటుంది కదా. మనకు చూడండి డబల్ ఫోల్డింగ్లో వేసుకొని మనకు ఇక్కడ కింది వైపున పావించు మార్కింగ్ అయితే వేసాం కదా, అక్కడి నుంచి ఎగ్జాక్ట్ నడుము కుట్టు వరకు ఒక మార్కింగు, నడుము దగ్గర టక్స్ కోసం 1/2 ఇంచు ఒక మార్కింగు, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ ఇలా అంతా కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. నడుము టక్స్ కోసం చూడండి అక్కడ వచ్చేసి 1/2 ఇంచు, 2 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇలా తీసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క నడుము లూజ్ చూసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, అదేవిధంగా బ్లౌజ్ యొక్క పొడవు కూడా చూసేసుకోవాలి. ఈ పొడవు కూడా కింది వైపున ఎక్కడైతే మనం లైన్ అయితే డ్రా చేసుకున్నామో ఈ లైన్ దగ్గర నుంచి షోల్డర్ వైపు వరకు ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అలాగే షోల్డర్ జాయింట్స్ కోసం వచ్చేసి మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ కూడా ఇచ్చేసుకోవాలి. అదేవిధంగా నడుము దగ్గర 1/2 ఇంచ్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి చంక వైపున చంక జాయింట్ ఏదైతే ఉంటుందో ఈ జాయింట్కి నేరుగా ఒక మార్కింగు, పై వైపుకు 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగు ఇలా అంతా మార్కింగ్ అంతా ఇచ్చిన తర్వాత స్కేల్తో వచ్చేసి మనం స్ట్రైట్గా లైన్స్ అయితే కనుక డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నీ కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చేసింది, చంక దగ్గర నుంచి నడుము వైపు పొడవు వచ్చేసింది, అలాగే షోల్డరు మొత్తం టోటల్ బ్లౌజ్ పొడవు అయితే వచ్చేసింది. అదేవిధంగా నడుము భాగం నుంచి మనకు బ్యాక్ నెక్ ఏదైతే ఉంటుందో ఆ నెక్ యొక్క పొడవు దానికంటే కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే ఇచ్చుకొని, అదేవిధంగా షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఈ జాయింట్ నుంచి నెక్ వరకు ఇలా నెక్ ఎలా అయితే రౌండ్ ఉందో ఆ రౌండ్ లాగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా చూడండి బాగా గమనించాలి. నెక్ దగ్గర వరకు ఎగ్జాక్ట్ మార్కింగ్ మనకు కుట్లలోకి 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలాగే మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ యొక్క లెంత్ చూసుకొని ఒక మార్కింగ్, కుట్లలోకి ఒక మార్కింగ్ అయితే వేసుకొని మొత్తం టోటల్ అయితే కనుక ఇలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని చంక వైపున మెడ వైపున మొత్తం కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చంక మూల ఏదైతే ఉంటుందో 1.5 ఇంచెస్ వరకు అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా నెక్ దగ్గర కూడా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు చంక కరువు అయితే తీసుకోవాలి కాబట్టి కరువు స్కేల్తో ఈ మూల అనేది టచ్ అయ్యే విధంగా మనం నడుము ఎగ్జాక్ట్ లూజ్ ఎక్కడికైతే మార్కింగ్ ఇచ్చుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర మూల 1.5 ఇంచెస్కు అలాగే షోల్డర్ దగ్గరికి జాయింట్ అంతా కూడా మనకు టచ్ అయ్యేలాగా మార్కింగ్ అయితే ఇచ్చుకుంటే ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ యొక్క కొలతలు అనేది రెడీ అయితే అయిపోయిందనమాట. ఇందులో ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ యొక్క కొలతలు కూడా తీసేసుకుందాము. దీనిలో ఏం లేదండి, మెడ భాగము అలాగే కింది వైపున క్రాస్ బెల్ట్ చంక లోతు వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా నెక్ ముందు పక్క ఫ్రంట్ నెక్ మనకు ఎంతైతే ఉంటుందో అంతవరకు, అలాగే షేప్ పట్టీల వరకు మనకు జాయింట్స్ అయితే వేసుకుంటాం కదా ఎగ్జాక్ట్ మార్కింగు ఎక్స్ట్రా మార్కింగు. అదేవిధంగా షోల్డర్ దగ్గర నుంచి మనకు మెయిన్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడ ఎగ్జాక్ట్ మార్కింగు ఎక్స్ట్రా మార్కింగు. అదేవిధంగా మనకు సైడ్ చంక దగ్గర నుంచి జాయింట్ అయితే వేస్తాం కదా నడుము దగ్గరికి సేమ్ వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్గా ఉండేలాగా చూసుకొని ఇవన్నీ కూడా 3 కొలతలు కలిసే విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ లోతు కోసం వచ్చేసి మనం 1 ఇంచ్ వరకు అయితే కనుక మార్కింగ్ అయితే ఇచ్చుకొని ఇలా మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే టచ్ అయ్యేలాగా కరువు స్కేల్తో మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్లో కూడా అదేవిధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ బాగా ఎక్కడ కూడా కటింగ్ అయితే చేయకుండా ఓన్లీ షోల్డరు
చంక డౌను అలాగే సైడ్స్ మాత్రమే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా కట్ చేసుకున్నప్పటికీ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు నేను చూపించేస్తాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్టు బ్యాక్ పార్ట్ పీస్ అయితే ఉంటుందో ఇది మొత్తం కూడా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టేసి మొత్తం అంతా కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ కొలతలన్నీ కూడా ఇచ్చేసుకున్నాం కదా, దాని ప్రకారం వచ్చేసి ఇలా అంతా మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. అలాగే చంకల లోతు కోసం చూడండి, లోతు దగ్గర ఈ విధంగా లోతు అయితే తీసేసుకోవాలి. మార్కింగ్ వేసుకుని టోటల్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటే ఓవరాల్గా మనకు వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది లైనింగ్ పీసెస్ అన్నీ కటింగ్ అయితే అయిపోతుందన్నమాట. ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు షోల్డరు, మెడ ఇవంతా కూడా కట్ చేసుకుంటే బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది అయిపోతుంది. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ నేను సెట్ చేసి చూపిస్తాను అనమాట. మనకు చంక లోత్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎలా తీసుకున్నాం అనేది. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కోసం క్లాత్ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా క్రాస్ బెల్ట్ కూడా తీసేసుకున్నాం కదా. వీటిని ఇక్కడ చెక్ చేసుకుంటే ఎక్స్ట్రా వచ్చింది కదా, ఎక్స్ట్రా వచ్చిందని కట్ చేసుకున్నామంటే ఈ పీసులన్నీ కూడా మనకు ఉక్స్ పట్టి వైపునైతే కనుక సరిపోతుందన్నమాట. పీసెస్ అన్నీ కూడా చూసారా, 3 బ్లౌజులు కూడా మనం ఒకేసారి చాలా సింపుల్గా అయితే కట్ చేసుకున్నాము. లైనింగ్ పీసెస్ అన్నీ కూడా కటింగ్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఇందులో వచ్చేసి 2 పీసులు ఒకసారి కట్ చేసుకోవాలి, సింగిల్ పీస్ ఒకసారి కట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 నార్మల్ పీసులు వచ్చేసి ఒకేలాగైతే ఉంటుంది. మీకు ముందుగా చూపించినటువంటి పింక్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో పింక్ బ్లౌజ్కి మొత్తం బ్లౌజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా డిజైన్ అయితే ఇచ్చేస్తారు. ఆ డిజైన్ అనేది మనకు సరిపడా బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ ప్రకారం సరిపడా కొలత అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. కాబట్టి అది మాత్రం నేను సపరేట్గా కటింగ్ అయితే చేస్తాను. వీటిని మాత్రం 2 కలిపి కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా క్లోజ్లో ఉన్నది మన వైపు, ఓపెన్లో ఉన్నది మనకు అవతల వైపు ఉండేలాగైతే కనుక ఫోల్డింగ్ అయితే వేసుకొని ముందుగా హ్యాండ్ పీస్ అనేది ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇందులో వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సెట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే కొలతలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఓవరాల్గా మనకు లైనింగ్ క్లాత్లు అన్నీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సెట్ చేసి అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడు వీటిని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ షేప్ అనేది తీయకుండా ఓన్లీ స్ట్రైట్గా అయితే కనుక పీస్ అనేది కట్ చేసుకుంటూ ఉన్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కూడా అంతే, నెక్ అనేది కట్ చేయకుండా మనకు లైనింగ్ క్లాత్ కంటే కూడా చుట్టూ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా ఉండేటట్టు అంటే క్లాత్ అటు ఇటు జారినప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారా, మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్స్ అన్నీ కూడా కటింగ్ అయితే చేసుకున్నాము. ఇవి కూడా అంతేనండి, ఏ పీస్ కా పీస్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి సపరేట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 బ్లౌజులు అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. పింక్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు నేను చూపించేస్తాను. పింక్ పీస్ వచ్చేసి ముందుగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ వర్క్ ఇచ్చారు కానీ సరిగా ఇవ్వలేదన్నమాట. బ్లౌజ్కు సరిపడా ఇవ్వలేదు. వీటన్నిటిని మనం అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారా, ఇక్కడ హ్యాండ్ షేప్ అయితే ఉంది కదా, హ్యాండ్కు వర్క్ అయితే ఇచ్చారు. ఒక పక్క హ్యాండ్కు క్లాత్ ఎక్కువ ఇచ్చారు, ఇంకొక హ్యాండ్కి వచ్చేసి మనం పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఫోల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఎలా ఉందో. పీస్ అయితే ఒకవైపున తక్కువైతే ఉందన్నమాట. ఇది మాత్రం నేను హ్యాండ్ షేప్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. చూసారా, ఇలా హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ వర్క్ ప్రకారం లైనింగ్ బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఎలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను
చూపించేస్తాను చూడండి. ఇక్కడ నెక్ అనేది ఇచ్చేసారు. ఈ నెక్ అనేది బ్రాడ్గా ఉంది. మెజర్మెంట్ బ్లౌజ్ వాళ్ళకి నెక్ చిన్నదిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలో చూసేద్దాము. మొత్తం మనము లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారమే నెక్ దగ్గర క్లాత్ వదిలిపెట్టి కటింగ్ అయితే చేస్తూ ఉన్నానన్నమాట. చాలా అంటే చాలా క్రాస్ కూడా ఉందన్నమాట ఈ క్లాత్. చూసారా, బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేదానికి ఇక్కడ ఇచ్చినటువంటి డిజైన్ అనేది కరెక్ట్గా లేదనమాట. ఇది వచ్చేసి నార్మల్ కటింగ్కు సరిపోతుంది, కానీ మనకు ఇక్కడ ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఆ డిజైన్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్కి రాదనమాట. ఈ విధంగా పెట్టేసి నేను కటింగ్ అయితే చేస్తున్నాను. కొద్దిగా మాత్రం మనకు సైడ్ జాయింట్స్ వరకు ఈ డిజైన్ అయితే వస్తుంది. షోల్డర్ దగ్గర సైడ్స్ కూడా ఈ డిజైన్ అయితే రాదనమాట. చూసారా, ఓవరాల్గా అయితే బ్లౌజ్ కటింగ్స్ అన్నీ కూడా 3 బ్లౌజులు రెడీ అయితే అయిపోయాయి. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్స్ అనేది చేసేసుకోవచ్చు. చూసారా, మొత్తం బ్లౌజ్ కటింగ్స్ అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా దేనికి సంబంధించిన లైనింగ్ పీసు, మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మడిచి ఒక క్లాత్తో ముడి వేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నా పీసులు అనేది అదే విధంగా మనకైతే ఉండిపోతాయి అన్నమాట. ఓకే అండి, వీడియో అయితే చూసేశారు కదా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే కనుక మనకు 3 బ్లౌజులు కటింగ్ అనేది చాలా సింపుల్ మెథడ్లో కటింగ్ అయితే అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.